Hi friends, welcome to Kannada Big Boss Season 8 5th week review in Telugu. Friends, Kannada Big Boss Season 8 5th week చాలా ఇంట్రెస్టెడ్ అనిపించింది. నిన్నటి నా రివ్యూస్ చూస్తే కనుక వెరీ క్లియర్గా వీకెండ్ కిచ్చా సుదీప్ గారు ఏ క్వశ్చన్స్ రైస్ చేస్తారు, ఇష్యూస్లో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనే ఇష్యూస్ మీద మనం డిస్కస్ చేసినట్లుగా నిన్నటి రివ్యూ కావచ్చు, థర్స్డే రివ్యూ కావచ్చు, నేను చెప్పిన పాయింట్సే కిచ్చా సుదీప్ గారు రేస్ చేయడం జరిగింది. నేను చెప్పిన మిస్టేక్స్ ఎవరిది రైట్ ఉండొచ్చు ఎవరిది రాంగ్ ఉండొచ్చు అనే విషయాల్లోనే కూడా మనం అనుకునే రివ్యూ ప్రకారమే కిచ్చా సుదీప్ గారు కూడా సేమ్ ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇకపోతే కనుక కిచ్చా సుదీప్ గారు ఈరోజు ఎపిసోడ్లో సాటర్డే రోజు పంచాయతీలో మాత్రము మంచి ఇష్యూస్ రైస్ చేశారు, చాలా క్లియర్గా అడ్రస్ చేశారని చెప్పి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మెయిన్ పాయింట్స్ ఒకటి వచ్చేసి బీయింగ్ ఏ క్యాప్టెన్ విశ్వనాథ్ ఈజ్ డిజాస్టర్ అని చెప్పి క్లియర్గా నా నిన్నటి థర్స్డే రోజు రివ్యూలో థంబ్నెయిల్లో డైరెక్ట్ పెట్టాను. సో ఇట్స్ వెరీ క్లియర్. కిచ్చా సుదీప్ గారు విశ్వనాథ్ క్యాప్టెన్సీని డిజాస్టర్గానే ట్రీట్ చేయడం జరిగింది. అందులో కూడా విశ్వనాథ్ క్లియర్గా చెప్పాడనమాట, మేబీ 19 years అర్లీ ఏజ్ ఉండడం వల్ల మెచ్యూరిటీ లేకపోవచ్చు అనే విషయాన్ని ఒక పాయింట్ రైజ్ చేయడం, లేదు డెసిషన్స్ తీసుకోవాల్సిన చోట డెసిషన్స్ తీసుకోలేదు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇంకొక విషయం ఏమంటే క్యాప్టెన్సీ అంటే ఓన్లీ ఇమ్యూనిటీ, బెడ్రూమ్, ఈ రెండింటి విషయాల్లో మాత్రమే విశ్వనాథ్ కేర్ తీసుకున్నాడా, మిగతా క్యాప్టెన్లు కూడా అలాగే ఆలోచిస్తున్నారా? ఇక ముందు వారాల్లో అలా ఆలోచించద్దండి. క్యాప్టెన్ అంటే డెసిషన్స్ తీసుకోవచ్చు, రెస్పాన్సిబిలిటీ, అన్ని ఇష్యూస్లో రెస్పాన్సిబుల్గా ఉండడం అనేది క్యాప్టెన్గా సంబంధించినది. సో ఇదే ఇష్యూస్ను సమంత్ ఫస్ట్ 2 weeksలో చాలా రెస్పాన్సిబుల్గా చాలా కేర్ఫుల్గా క్యాప్టెన్ రెస్పాన్సిబిలిటీని హ్యాండిల్ చేసిన విధానాన్ని హౌస్మేట్స్ అందరూ కూడా చాలా వరకు తప్పుగా అర్థం చేసుకున్నారు. తీరా 5th week వచ్చేటప్పటికి అయ్యే పాయింట్స్ మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది. సమంత్ ఫస్ట్ 2 weeks తర్వాత కెమెరా ముందు మాట్లాడుతూ క్యాప్టెన్సీ అనేది చాలా రెస్పాన్సిబుల్గా ఉంటుంది, డెసిషన్స్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అనే పాయింట్ సమంత్ కూడా రేస్ చేశాడు. అదే విషయంలో కూడా శంకర్ అశ్వథ్ పదే చాలాసార్లు రిపీట్ చేయడం జరిగింది. క్యాప్టెన్సీ అంటే కనుక చాలా ఈజీ కాదు, అది మెంటల్ స్ట్రెస్ ఉంటుంది, డెసిషన్స్ తీసుకోవాలి, తర్వాత జడ్జిమెంటల్గా ఉండాలి, చాలా వరకు కరెక్ట్గా ఉండాలి అనే విషయాన్ని శంకర్ అశ్వథ్ కూడా రేస్ చేశాడనమాట. సో ఇదే విషయము 5th weekలో చాలా అవసరమైంది. ఎందుకంటే మేబీ 3rd week 4th weekలో అలాంటి సిచ్యువేషన్స్ రాలేదు కాబట్టి క్యాప్టెన్లుగా అందరూ చాలా వరకు ఎంజాయ్ చేశారు. కానీ ఇక ముందు నుంచి మాత్రం క్యాప్టెన్సీ అనేది చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి, పార్షియాలిటీగా ఉండకూడదు అనే విషయాన్ని మాత్రం కిచ్చా సుదీప్ గారు హైలైట్ చేయడం అనేది మాత్రం వెరీ ఇంట్రెస్టెడ్. ఇకపోతే కనుక మంజు విషయంలో, సో మంజు పావుగౌడ విషయంలో కూడా చాలా వరకు నేను పాయింట్స్ రేస్ చేశాను. స్విమ్మింగ్ పూల్లో దివ్యావురుడుగా రఘును స్విమ్మింగ్ పూల్లో తోసేసినప్పుడు కోపం వచ్చి మంజు పావుగౌడ అరవింద్ను ఇద్దరు కలిపి స్విమ్మింగ్ పూల్లో దూకారనమాట. సో అప్పుడు వాళ్ళ రూల్స్ ప్రకారము ఇద్దరు ఫౌల్ అయ్యారు. మళ్ళా మంజు వెళ్ళేసి దివ్యావురుడుగా తీసుకొని వచ్చి మళ్ళీ స్విమ్మింగ్ పూల్ వేశాడు. సో అక్కడ ఆల్రెడీ అవుట్ ఆఫ్ ది గేమ్ వెళ్ళిపోయిన కంటెస్టెంట్ మళ్ళా ముందుకు వచ్చి దివ్యావురుడుగా లోపలేసినప్పుడు దివ్యావురుడుగన్నా పాయింట్ రేస్ చేయాలి. ఇతను గేమ్ అవుట్ ఆఫ్ ద గేమ్లో ఉన్నాడు, ఇతను వేసిన దానికి వర్కౌట్ కాదు, ఇది తప్పు అని చెప్పి దివ్యావురుడుగా బ్రెయిన్ అన్నా వాడి పాయింట్ రేస్ చేసింది. అలా లేకపోతే కనుక బీయింగ్ ఏ క్యాప్టెన్ విశ్వనాథ్ ఈ మంజు చేసిన పని కరెక్ట్ కాదు, దివ్యావురుడుగా ఫౌల్ కాదు, తను గేమ్లోనే ఉంటుంది అని చెప్పి విశ్వనాథ్ అన్న డెసిషన్ తీసుకోవాలి. సో ఇద్దరూ తీసుకోలేదు, ఇక్కడ మంజు పావుగౌడ చేసింది తప్పు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. సో అదే విషయాన్ని కిచ్చా సుదీప్ గారు హైలైట్ చేశారనమాట. సో అది తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది. మంజు పావుగౌడ కూడా సార్ నేను అంత ఆలోచించలేదు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో ఈ విషయంలో తప్పు ఎవరిదిరా అంటే మంజు పావుగౌడది తప్పు ఉంది, దివ్యావురుడుగాది తప్పు ఉంది. ఎందుకంటే దివ్యావురుడుగా పాయింట్ రేస్ చేయాలి, ఇతను ఆల్రెడీ అవుట్ అయిపోయాడు, నన్ను స్విమ్మింగ్ పూల్లో వేయడం అనేది ఇది తప్పే, అసలు ఇది కరెక్టే కాదు. సో నేను గేమ్ నుంచి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి దివ్యావురుడుగా పాయింట్ రేస్ చేయాల్సింది, తను రేస్ చేయలేదు, విశ్వనాథ్ రేస్ చేయలేదు. సో వీళ్ళ ముగ్గురిది కూడా తప్పు అనేది క్లియర్గా తెలిసిందనమాట. ఇకపోతే కనుక మెయిన్ పాయింట్, హైలైటెడ్ పాయింట్ ఏంటంటే శంకర్ అశ్వథ్
శంకర్ అశ్వథ్ చేసిన పని స్విమ్మింగ్ పూల్లో డైవ్ చేసి వైష్ణవిని తోసి టాస్క్ను క్లోజ్ చేయడం జరిగింది. కానీ అక్కడ అందరూ కూడా హ్యుమానిటీ వైజ్ తీసుకొని డెసిషన్ యాజ్ పర్ ద రూల్ విశ్వనాథ్ క్లియర్గా ఎవరు ముందు దిగిపోతే వాళ్ళు ఓడిపోయినట్టుగా తీసుకొని దివ్యా సురేష్ టీంని విన్నర్గా అనౌన్స్ చేయాలి. అది ఎలా జరిగిందా, ఫౌల్ అయ్యిందా అనేది సెకండ్ ఇష్యూ. సో కానీ అలా కాకుండా మా హ్యుమానిటీ వైసెస్ తీసుకొని అలా చేయడం తప్పు, ఒకవేళ తనకు ఏదైనా దెబ్బలు తగిలింటే ఎట్లా అనే ఆర్గ్యుమెంట్ మీద వైష్ణవిని విన్నర్గా అనౌన్స్ చేయడము, తర్వాత వచ్చేసి శంకర్ అశ్వథ్ను చేసింది తప్పు అని చెప్పి హౌస్ మేట్స్ అందరూ కూడా హ్యుమానిటీ పాయింట్లో మాట్లాడుతూ జైలుకు పంపించడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా కిచ్చా సుదీప్ గారు ఒక పాయింట్ రైజ్ చేశారు. రిజల్ట్ వైజ్ కామెంట్ చేయలేదు కానీ హ్యుమానిటీ వైజ్ను పాయింట్అవుట్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి వెరీ క్లియర్గా 24 hours పర్ఫార్మెన్స్ చేయకుండా చాలా వరకు డ్రాగ్ చేశారు. ఎవరు టాస్కులు పర్ఫామ్ చేయకుండా కూర్చోవడము, డిలే చేయడం అనేది వాళ్ళు చేసిన తప్పు. అక్కడ ఇద్దరు 24 hours అక్కడ కూర్చొని టాయిలెట్లు పోకుండా చాలా వరకు కూర్చున్నారు. అది వాళ్ళ పెయిన్ అనేది చాలా వరకు ఉంటుంది అని ఒక హ్యుమానిటీ లేకుండా టాస్క్లు ఆడినోళ్ళు మాత్రము హ్యుమానిటీ గురించి ఆలోచించలేదు. ఇది 2021లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ జోక్ అని చెప్పి హౌస్ మేట్స్ అందరినీ కూడా చంప పగలగొట్టినట్టు వెరీ క్లియర్గా హ్యుమానిటీ గురించి బ్లాస్ట్ చేయడం జరిగింది. సో ఈ విషయంలో హౌస్ మేట్స్ అందరూ కూడా సెల్ఫ్ రియలైజ్ కావాల్సింది ఏంటంటే శంకర్ అశ్వథ్ చేసింది తప్పు అయితే కనుక అది చేసిన విధానం మీద తప్పు ఉంది తప్ప అతను చేసింది తప్పు కాదు. ఇంకొకటి ఏమంటే కనుక 24 hours టాస్కులు ఏమీ పర్ఫామ్ చేయకుండా వాళ్ళని డిలే చేసి కొద్ది వరకు చేస్తారు, మళ్ళీ కూర్చుంటారు, అలుగుతారు. అక్కడ ఇద్దరు సఫర్ అవుతున్నారు అనే ఒక హ్యుమానిటీని మర్చిపోయినందుకు హౌస్ మేట్స్ అందరూ కూడా సెల్ఫ్ రియలైజ్ కావాలి అనే విషయాన్ని హైలైట్ చేయడం జరిగింది. ఇకపోతే కనుక శంకర్ అశ్వథ్ విషయంలో కూడా సుదీప్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. నువ్వు అలా డైవ్ చేయడం వల్ల నీకైనా ప్రాబ్లం కావచ్చు, లేదు తనకు లక్కీగా ఏమీ జరగలేదు, కానీ ఒకవేళ తనకు కూడా ఏదైనా జరిగింటే మాత్రం అది చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటుంది, అలా చేయకుండా ఉండాల్సింది అని ఒక సూచన ఇవ్వడం అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ విషయంలో మాత్రము శంకర్ అశ్వథ్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళ అందరూ కూడా ఏజ్ వైజ్ కావచ్చు, లేకపోతే మెచ్యూరిటీ లెవెల్స్ కావచ్చు, వాళ్ళు మాట్లాడే మాటల్లో అంత మెచ్యూరిటీ అయితే నాకైతే సాధ్యమైనంత చాలామంది విషయాల్లో నాకు కనిపించడం లేదు. కానీ శంకర్ అశ్వథ్ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మాత్రము చాలా గట్టిగా సాలిడ్గా చెప్పడం జరిగింది. ఏంటంటే సార్ ఇక్కడ ఎస్పెషల్లీ బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడే విధంగా వాళ్ళ యాక్టివిటీస్ ఉండాలి అనే పాయింట్ రైజ్ చేయడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా తోసుకోవడాలు, దుబ్బుకోవడాలు, కింద పడేసుకోవడాలు ఇది టాస్కులు ఆడుతున్నారు. నేను ఇంత ఏజ్లో ఉన్నందువలన నాతో ఆడేటువంటి షమంత్ టాస్క్ నేను పర్ఫామ్ చేయను అని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఫౌల్ అయ్యేసి వెళ్ళిపోయారు. అందరూ కూడా సార్ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు, ఇద్దరు కూడా 24 hours నుంచి కూర్చొని ఉన్నారు, టాయిలెట్లు పోలేదు, ఏదో ఒకటి చెయ్యండి, టాస్క్ను ముగించేయండి, లేదు డ్రా చేయండి అని చెప్పి శతవిధాల ప్రెజర్ ఉన్నప్పుడు శంకర్ అశ్వథ్ క్లియర్గా అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ డ్రా చేయండి, ఇద్దరిని కూడా దింపేయండి అని చెప్పేసి. తర్వాత వచ్చేసి ఏదన్నా చేద్దాము అంటే కనుక ఏం చేసేనా కూడా అవతల వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీకి వెళ్ళిపోతుంది. తర్వాత వచ్చేసి ఎస్పెషల్లీ నిధి విషయం పాయింట్ కూడా నిన్నటి జైలుకు పంపే టైంలో క్లియర్గా రైజ్ చేశాడు. మమ్మల్ని అక్కడ తగలద్దండి, ఇక్కడ తగలద్దండి అని చెప్పేసి పాయింట్ రైజ్ చేస్తున్నారు. సో ఇలాంటప్పుడు నేను ఏం చేయాలి అన్నప్పుడు నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ఇకపోతే కనుక ఈ టాస్క్లో ప్రకారము ఎవరెవరు డాక్టర్ దగ్గరికి మెడికల్ రూమ్కి వెళ్ళి డాక్టర్ హెల్ప్ తీసుకున్నారు అన్నప్పుడు చేతులు ఎత్తండి అంటే కనుక దివ్యవరుడుగా రాజీవ్, తర్వాత వచ్చేసి దివ్యా సురేష్, సో వీళ్ళందరూ కూడా చేతులు ఎత్తడం జరిగింది. కానీ వైష్ణవి చెయ్యి ఎత్తలేదు. సో దాన్ని బట్టి క్లియర్గా చెప్పాడు, సార్ చూడండి నా మానవత్వం నా వల్ల దెబ్బ తగిలింది అన్నారు, కానీ ఆమె డాక్టర్ కాడికే పోలేదు అంటే అది పెద్ద దెబ్బే కాదు. సో ఇంకా ఇంతటితో నేను ఏం చెప్పాల్సిన ఎక్స్ప్లెనేషన్ లేదు అనే విషయాన్ని అక్కడ ముగించడం జరిగింది. సో చాలా ఇంట్రెస్టెడ్. నా రివ్యూలో చెప్పినట్టుగా శంకర్ అశ్వథ్ చేసిన పని మాత్రము తప్పు లేదు. అక్కడి నుంచి ఏం పెద్ద డైవ్ ఏం చేయలేదు, దగ్గరికి వెళ్ళి డైవ్ చేయడం జరిగింది. ఆ స్విమ్మింగ్ పూల్ ఏం కూడా పెద్ద లోతేం కాదు, తోయడం వల్ల వైష్ణవికి దెబ్బ కూడా తగలలేదు. కాకపోతే మాత్రము తగలలేదు అనే దానికంటే అలాంటి
యాక్షన్ తీసుకునేదానికి కొద్దిగా ఆలోచించి తీసుకోవాల్సింది అనే పాయింట్ మాత్రం సూచన మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ హౌస్ మేట్స్ అందరూ కూడా ఓవర్ రియాక్షన్ చేసిన దానికి మాత్రము చాలా ఓవర్ యాక్షన్గానే ఉంది అనమాట, వెరీ క్లియర్గా చెప్పాలంటే. సో అక్కడ సుదీప్ గారు క్లియర్గా చెప్పారు ఏంటంటే కనుక హ్యుమానిటీ అనేది మీరు డిలే చేసి 24 అవర్స్ దాన్ని లాగినందుకు మీకు హ్యుమానిటీ లేదు అనే పాయింట్ని రైజ్ చేయడం అనేది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలా ఇంట్రెస్టెడ్ అనిపించింది. ఇంకపోతే కనుక చక్రవర్తి చంద్రచూడ్ గారు వచ్చినప్పుడు కొత్త కంటెస్టెంట్, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్, నిన్నటి ఎపిసోడ్లో అందరికీ స్కోర్ ఇవ్వడం జరిగింది. 1/2 మార్కు, 1 మార్కు, 0 మార్కు, 2 మార్కులు, ఒక నిధికి మాత్రము 6 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ విషయంలో మళ్ళా హౌస్ మేట్స్ అందరి చేత కూడా రివర్స్గా చక్రవర్తికి సంబంధించినంతవరకు మార్క్స్ ఇవ్వండి అన్నప్పుడు అందరూ కూడా 0లు, 1/2 మార్కులు, 1 మార్కు, 2 మార్కులు ఇవ్వడం జరిగింది. అందరూ చెప్పిన కామన్ లైన్ స్టేట్మెంట్ ఏమంటే డామినేటింగ్ నేచర్, ఓవర్ యాటిట్యూడ్, తర్వాత వచ్చేసి అతిగా కంట్రోల్ తీసుకోవడం. సో ఇవన్నీ కూడా కామన్ లైన్గా ఇచ్చినటువంటి కంప్లైంట్స్. కాకపోతే ఏంటంటే చక్రవర్తి గారి బిహేవియర్ కావచ్చు, నిన్న ఎంట్రీ ప్రకారం ఈరోజు మాట్లాడిన విధానం ప్రకారం చూస్తే వెరీ గుడ్ టాకటివ్, దాంట్లో నో డౌట్ ఆన్ దట్. చక్రవర్తి ఈజ్ వెరీ గుడ్ టాకటివ్ జర్నలిస్ట్. అక్కడుండే ఇష్యూస్ మీద ఈ హ్యాస్ వెరీ క్లియర్ అండర్స్టాండింగ్, మెచ్యూరిటీ పవర్స్ చాలా ఉన్నాయి, ఫిజికల్గా కూడా టాస్క్లు ఆడే విధంగా క్లియర్గా కనబడుతున్నాడు. సో వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మాత్రం క్లియర్గా చెప్పొచ్చు. చూడాలి నెక్స్ట్ వీక్స్లో ఎలా తన పర్ఫార్మెన్స్ ఉంటుంది అనేది మాత్రం వెరీ క్లియర్గా ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. ఇకపోతే కనుక చక్రవర్తి, ప్రశాంత్ సంబర్గి ఇద్దరు కూడా అవుట్ సైడ్ ఫ్రెండ్స్ కావడం వల్ల ఇక్కడ గ్రూప్ గేమ్ గురించి కూడా డిస్కషన్ జరిగింది. సో ఇద్దరు కూడా ఏమన్నా కొద్దిగా గ్రూప్ ఫామ్ చేసుకునే దాంట్లో భాగంగానే చక్రవర్తి నిధికి 6 మార్క్స్ ఇవ్వడము, వైష్ణవికి 3 మార్క్స్ ఇవ్వడము, తర్వాత శుభపుంజాకు 2 మార్క్స్ ఇవ్వడము, శమంత్ విషయంలో 1/2 మార్క్ ఇచ్చారు కానీ శమంత్ను కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారనమాట. సో వీళ్ళందరినీ కలిపి ఒక గ్రూప్గా తీసుకునేదానికి ఒక ప్రయత్నమేమో అని నాకైతే అనిపించింది. కానీ హౌస్ మేట్స్ అందరూ కూడా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కానీ గ్రూప్ గేమ్కి ఎవరు ఇంట్రెస్ట్ లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. చూడాలి ఎలా జరుగుతుందో. ఇకపోతే కనుక హైలైటెడ్ పాయింట్ ఏంటంటే కిచ్చా సుదీప్ గారు దివ్యా ఉరుడుగాను రైజ్ చేసిన పాయింట్ ఏంటంటే నీకుండేదంతా కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, రాజు కావచ్చు, అరవింద్ కావచ్చు, దివ్యా సురేష్ కావచ్చు, స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉండి కూడా మీరు గేమ్ గెలవలేకపోయినారు. సో ఆ విషయంలో ఏమైనా చెప్పాలని ఉందా అన్నప్పుడు తను చెప్పింది ఏంటంటే వాళ్ళు యూనిటీగా అన్నారు సార్, సో మా విషయంలో అది జరగలేదు అనే పాయింట్ రైజ్ చేయడం జరిగింది. ఇంకొక విషయం కూడా ఏంటంటే నేను అన్నట్లుగా బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అనే పాయింట్ తీసుకుంటే కనుక రాజు విషయంలో అది క్లియర్గా అర్థమైందనమాట. ఎందుకంటే తన అపియరెన్స్ ఆ లెవెల్లో ఉంది కానీ పర్ఫార్మెన్స్ మాత్రం ఈ వీక్ కంప్లీట్గా డిజాస్టర్. నేను నిన్నటి ఎపిసోడ్లో క్లియర్గా చెప్పాను ఏమని రివ్యూస్లో, వర్స్ట్ పర్ఫార్మర్గా ఎవరు ఎలిజిబుల్ ఉన్నారంటే కనుక రాజీవ్నన్న తీసుకోవాల్సింది, లేదు క్యాప్టెన్సీ డిజాస్టర్ చేసినటువంటి విశ్వనాథ్ను వర్స్ట్ పర్ఫార్మర్గా తీసుకోవాల్సింది. అలా కాకుండా శంకరస్వామిని తీసుకున్నప్పుడు ఇంజస్టిస్ జరిగింది అనే పాయింట్ నేను రైజ్ చేయడం జరిగింది. ఇక్కడ అదే పాయింట్స్ను కిచ్చా సుదీప్ గారు డైరెక్ట్గా చెప్పకపోయినా కూడా బ్లేమ్స్, మిస్టేక్స్ అన్నీ కూడా వీళ్ళిద్దరికీ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. విశ్వనాథ్కి ఎక్కువ ఉన్నాయి, తర్వాత టీంలో కూడా స్ట్రాంగ్ ప్లేయర్స్ అని తీసుకున్నారు కానీ అక్కడ పర్ఫార్మెన్స్ ఏమీ అంతగా లేదు అనే విషయాన్ని హైలైట్ చేశారు. అరవింద్ టాస్కుల్లో తన ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అన్ని చోట్ల క్లియర్గా కనబడింది. ఒక రాజీవ్ కాంట్రిబ్యూషన్ మాత్రము 0 అయిపోయిందనమాట. తర్వాత దివ్యా సురేష్ విషయానికి వచ్చినప్పటికీ కూడా దివ్యా సురేష్ యాటిట్యూడ్ ప్రాబ్లం మాత్రము క్లియర్గా ఉంది అని నేను క్లియర్గా చెప్పాను. అదే విషయాన్ని హైలైట్ చేస్తూ చిన్న సందర్భం, చక్రవర్తి, అరవింద్ ఇద్దరు కూడా నిద్రపోయేటప్పుడు వీళ్ళు బెడ్రూమ్లో, క్యాప్టెన్సీ బెడ్రూమ్లో మంజుతో పాటు అందరూ కూర్చొని జోక్స్ వేసుకునేటప్పుడు అరవింద్, చక్రవర్తి ఇద్దరు కూడా హాల్లోకి వెళ్ళిపోయి పడుకోవడం జరిగింది. సో ఆ విషయంలో పాయింట్అవుట్ చేస్తూ కిచ్చా సుదీప్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. మంజు ఒక కంటెస్టెంట్గా ఉన్నప్పుడు నువ్వు ఇగ్నోర్ చేయొచ్చు, వాళ్ళ ఇష్టం ఉంటే పడుకుంటారు, లేకపోతే వెళ్ళిపోతారు, వాళ్ళకి ఎంజాయ్ చేయాలంటే చేస్తారు, లైట్గా తీసుకోండి అనే విషయాన్ని కంటెస్టెంట్గా చెప్పొచ్చు. కానీ బీయింగ్ ఏ క్యాప్టెన్ రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఒక కంటెస్టెంట్ సంబంధించినటువంటి ఫీలింగ్స్ అన్నీ కూడా కేర్ తీసుకోవాలి అనే విషయాన్ని హైలైట్ చేయడం జరిగింది. ఈ విషయంలో మాత్రం మంజు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనే దాన్ని హైలైట్ చేస్తూ తనను కరెక్ట్ చేసిన విధానం మాత్రం చాలా ఎక్సలెంట్ అనిపించింది. మంజు దీన్ని పాజిటివ్గా తీసుకునేసి
ఇంకా కొద్దిగా, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్గా మంజు డూయింగ్ గుడ్. క్యాప్టెన్స్ టాస్కుల విషయంలో కూడా హీఈస్ డూయింగ్ గుడ్. కాకపోతే ఏంటంటే టాస్కుల్లో పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ చీటింగ్ అనేది ఒక లైన్ కంటిన్యూ అవుతుంది మంజు విషయంలో. చీటింగ్ నువ్వు చేయకుండా కరెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది క్లియర్ కనబడుతుంది. అంతే, అందరినీ బులింగ్ చేయడము, ప్రతి ఒక్కరు ఏదన్నా స్పేస్ ఇవ్వకుండా తను కంట్రోల్ చేసుకొని అందరితో ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడడం అనేది కొద్దిగా కరెక్ట్ చేసుకుంటే టాప్ 5కి వెళ్ళేదానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ బిహేవియర్లు ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం నెగిటివ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. పోతే దివ్యా సురేష్ విషయంలో కూడా క్లియర్గా చెప్పాడనమాట. చక్రవర్తి బయటికి వెళ్ళి పడుకున్నప్పుడు దివ్యా సురేష్ వచ్చి తనకు ఇబ్బందిగా ఉంటే, తనకు నిద్ర రాకపోతే పోయేసి గార్డెన్లో పడుకోమని చెప్పు అని చెప్పిన విధానం మాత్రం చాలా రూడ్గా అనిపించింది. సో అదే విషయాన్ని కిచ్చా సుదీప్ గారు హైలైట్ చేశారు. మాట్లాడుకునే వాళ్ళు, ఆడుకునే వాళ్ళు నిద్రపోయే టైంలో మీరు గార్డెన్లో ఉండాలి, వాళ్ళు బెడ్రూమ్లో ఉండాలి. ఒక చిన్న లాజిక్ని మీరు గుర్తుపెట్టుకోండి, మరి అంత రూడ్గా ఉండొద్దు అని ఒక హింట్ దివ్యా సురేష్కి ఇవ్వడం జరిగింది. సో దివ్యా సురేష్ ఇక్కడైనా సరే, తనకి ఇంతవరకు ఎవరు చెప్పలేదు, ఇప్పుడే స్టార్ట్ అయ్యింది కాబట్టి చెప్పడము. ఈ విషయం తన యాటిట్యూడ్ను కరెక్ట్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది దివ్యా సురేష్ విషయానికి వచ్చేటప్పటికి. సో ఇక్కడ చాలా వరకు లెర్నింగ్ లెసన్స్. రాజీవ్ విషయంలో కూడా తన పర్ఫార్మెన్స్ లేదు అనే విషయాన్ని క్లియర్గా ఇండికేట్ చేయడం జరిగింది. రాజీవ్ దాన్ని కరెక్ట్ చేసుకొని ఇంకా తన పర్ఫార్మెన్స్ను పెంచుకునేదానికి ప్రయత్నిస్తే మాత్రం చాలా వరకు బాగుంటుంది. ఇకపోతే కనుక శుభపుంజ విషయంలో క్లియర్గా చెప్పడం జరిగింది, క్యాప్టెన్గా తను ఎలిజిబుల్ కాదు అనే విషయాన్ని విశ్వనాథ్ చేత కూడా చెప్పించడం జరిగింది. ఇంకొక పాయింట్ ఏమంటే, నిన్న చెప్పినట్లుగా నా రివ్యూస్లో రూల్స్ అనేటివి బిగ్ బాస్ పెట్టిన రూల్స్ను ఫాలో చేసింటే ఈ టాస్క్ చాలా వరకు బాగుండేది. వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అనే పాయింట్ మైండ్లో పెట్టుకునేసి అన్నీ కూడా తోసుకోకూడదు, లాక్కోకూడదు అనే రూల్స్ అన్నీ పెట్టుకుంటూ రావడం వల్ల ఆ టాస్క్ అనేది డిజాస్టర్ అయ్యింది, అంత మెస్సప్ అయింది. ఆ విషయాన్ని విశ్వనాథ్ కూడా దాన్ని కరెక్ట్ చేసి ఉండాల్సింది, అతను కూడా చేయలేకపోయాడు. ఎందుకంటే తను ఒక యంగ్ ఏజ్లో ఉన్నటువంటి కంటెస్టెంట్, వాళ్ళు అసలు లెక్క చేయలేదు. సో ఓవరాల్గా వీళ్ళ రూల్స్ అనేటివి చాలా వరకు నాన్ సెన్స్ అని క్లియర్గా కిచ్చా సుదీప్ గారు చెప్పడం జరిగింది. సో ఆ విషయంలో మాత్రం కంప్లీట్ కాంట్రిబ్యూషన్ ఇచ్చి శుభపుంజ. సో శుభపుంజ రూల్స్ పెట్టుకోవడం అనేది మాత్రం సరిగా చేయలేదు అనే విషయాన్ని హైలైట్ చేయడం జరిగింది. సో ఇకపోతే ఈరోజు ఎపిసోడ్లో హైలైట్, నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్స్. ప్రశాంత్ సంబర్గిని ఈరోజు సేవ్ చేయడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, ప్రశాంత్ సంబర్గిని ఎందుకు సేవ్ చేశారు, వై ప్రశాంత్ సంబర్గి ఫస్ట్ కంటెస్టెంట్ సేవ్డ్ ఫ్రమ్ నామినేషన్స్ అంటే మాత్రం కాంట్రవర్సీస్, తర్వాత వచ్చేసి వచ్చిన చక్రవర్తి కూడా తనకు ఈక్వల్గా ఉన్నటువంటి కంటెస్టెంట్, కాంట్రవర్సీస్ ఉన్నటువంటి కంటెస్టెంట్స్ ఇద్దరిని కూడా ఎంకరేజ్ చేస్తే ఇష్యూస్ చాలా వరకు మసాలాలు అవుతాయి, కాంట్రవర్సీస్ ఎక్కువగా స్కోప్ దొరుకుతుంది అనే విషయాన్ని ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ప్రశాంత్ సంబర్గిని సేవ్ చేయడం జరిగింది. నేను నిన్న చెప్పినాను క్లియర్గా, అరవింద్, ప్రశాంత్ సంబర్గి, షమంత్ నో డౌట్ అన్డౌటెడ్లీ వాళ్ళు సేవ్ అవుతారు అని చెప్పి. ఎందుకంటే ప్రశాంత్ సంబర్గి ఈజ్ ద కాంట్రవర్సీ క్రియేటర్. డెఫినెట్గా ప్రశాంత్ సంబర్గి హౌస్లో ఉండాలి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోనే కాంట్రవర్సీస్ ఉంటేనే బిగ్ బాస్ను చూడాలని అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏమీ లేకుండా అందరూ మంజు చుట్టూ కూర్చొని జోకులు వేసుకుంటా, నవ్వుకుంటా, ఒకరినొకరు తినిపించుకుంటా ఉంటే మాత్రం ఆ బిగ్ బాస్ను చూసేదానికి ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉండదు. దీంట్లో వెరీ క్లియర్ ఇన్ దట్. సో ప్రశాంత్ సంబర్గి డెఫినెట్గా సేవ్ అవుతాడని చెప్పి నేను క్లియర్గా ఎక్స్పెక్ట్ చేశాను. హీ గాట్ సేవ్డ్. మేబీ అతను 3rd ప్లేస్ 4th ప్లేస్లో సేవ్ అయి ఉండొచ్చు, ఫస్ట్ సేవ్ అయ్యేదానికి ఛాన్సెస్ తక్కువ. కానీ ప్రశాంత్ సంబర్గిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే అతన్ని ఫస్ట్ సేవ్ చేయడం జరిగింది. ఇకపోతే కనుక మిగిలిన 5 కంటెస్టెంట్స్లో నాకు తెలిసి ఏంటంటే అరవింద్, షమంత్ అన్డౌటెడ్లీ వాళ్ళు సేవ్, నిధి సుబ్బయ్య అన్డౌటెడ్లీ సేవ్. ఇకపోతే కనుక 2 కంటెస్టెంట్స్ శుభపుంజ, శంకర్ అశ్వథ్, వీళ్ళిద్దరు బాటమ్ 2లో ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే శుభపుంజ పర్ఫార్మెన్స్ మాత్రం 0 పర్ఫార్మెన్స్, ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేదు, టాస్కుల్లో సీరియస్నెస్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఎక్కడ డెసిషన్ యాక్షన్స్ తీసుకునే దాఖలాలు లేవు, పర్ఫార్మెన్స్ మాత్రం వెరీ పూర్. సో అందువల్ల నాకు తెలిసి తను కొద్దిగా సీరియస్గా కావాలి అనే ఉద్దేశంతోనే శుభపుంజను బాటంలో పెడతారు ఖచ్చితంగా. శంకర్ అశ్వథ్ ఎలాగూ
పర్ఫార్మెన్స్ తక్కువ ఉంది కాకపోతే తీసుకునే డెసిషన్స్ చాలా వరకు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అందువల్ల తన లాస్ట్లోనే పెడతారు ఖచ్చితంగా. వాళ్ళిద్దరిలో ఎవరు సేవ్ కావచ్చు అంటే కనుక నాకు తెలిసి ఇప్పుడు ఉన్న స్క్రీన్ స్పేస్ ప్రకారం ఆలోచించినా లేదు పర్ఫార్మెన్స్ వైజ్ ఆలోచించిన శంకర్ అశ్వత్ బెటర్ దాన్ శుభపుంజ అని క్లియర్గా చెప్పొచ్చు. సో నా విషయంలో మాత్రం ఐ విష్ శంకర్ అశ్వత్ షుడ్ సేవ్, శుభపుంజ షుడ్ గెట్ ఎలిమినేటెడ్ ఇన్ 5th వీక్. చూడాలి ఎలా జరుగుతుందో. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ వీక్ ఎలిమినేషన్ ఎలా ఉంటుంది అనేది. సో పోతే ఫ్రెండ్స్, వాట్ ఎవర్ కిచ్చా సుదీప్ గారు రైజ్ చేసిన పాయింట్స్ అయ్యే రివ్యూస్లో నేను డిస్కస్ చేయడం జరిగింది. సో వాట్ ఎవర్ నా ఆలోచనలు కిచ్చా సుదీప్ గారి ఇచ్చినటువంటి హోస్టింగ్ స్పీచెస్ జడ్జిమెంట్స్ అన్నీ కూడా మ్యాచ్ అయినాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ 5th వీక్ హోస్టింగ్ డెసిషన్స్ అనేటివి. లెట్స్ సీ ఫ్రెండ్స్, టుమారో హూ విల్ గెట్ ఎలిమినేటెడ్, వీ విల్ వాచ్ ఇట్. And have a nice day and happy Sunday. Thank you very much and good night.